3,000 ఇల్లు తెచ్చిన ఘనత మన ఎమ్మెల్యే రామ్మోహన్ రెడ్డి గారికి దక్కుతుంది. ఇప్పుడు కూడా పెద్ద ఎత్తున, ఎందుకంటే ముఖ్యమంత్రి గారితో మన రామ్మోహన్ రెడ్డి గారు చాలా స్నేహంగా ఉంటారు కాబట్టి, మన జిల్లావాసి మన ముఖ్యమంత్రి గారు కాబట్టి రామ్మోహన్ రెడ్డి గారు ఆ ముఖ్యమంత్రి గారితో మాట్లాడి మన ప్రత్యేకంగా ఇల్లు కూడా పెద్ద ఎత్తున తీసుకొచ్చి మన మాదారం గ్రామానికి కూడా నాయకులు కూడా మనలు మళ్ళీ అడుగుతున్నారు, మాకు ఎక్కువ కావాలి మా గ్రామానికి అని చెప్పి అడుగుతున్నారు. ఖచ్చితంగా మేము ఇందిరామ ఇల్లు ఎమ్మెల్యే గారి దృష్టికి తీసుకుపోయి ఖచ్చితంగా మాదారం గ్రామానికి పెద్ద ఎత్తున ఇందిరామ ఇల్లు కూడా తీసుకొస్తాం. ఎందుకంటే చాలామంది ఎస్సీలు ఉన్నారు ఇక్కడ, మనకు తెలుసు. ఎస్సీలకు 6 లక్షల రూపాయలు ఇస్తాం ఇళ్లకు, ఇందిరామ ఇళ్లకు. బీసీ ఏది మైనార్టీలకు, రెడ్డిలకు ఎవరికైనా వాళ్ళకు 5 లక్షల వరకు ఇస్తాం. ఖచ్చితంగా ఇల్లు లేని నిరుపేదలకు అందరికీ ఇల్లు ఇచ్చే పథకం ఖచ్చితంగా ఏది మనం ఈ దసరా తర్వాత మేము ఒక ఇందిరమ్మ కమిటీని ఏర్పాటు చేస్తున్నాం. గౌరవ ఎమ్మెల్యే గారి ఆధ్వర్యంలో గ్రామం నుంచి ఒక 5-6 మందిని కాంగ్రెస్ పార్టీ నాయకులను, మహిళలను కూడా తీసుకుంటాం. ఆ కమిటీ ద్వారా ఎవరికైతే ఇల్లు లేవో, ఎవరికైతే ఇంట్లో ఇబ్బంది ఉందో, 3-4 కొడుకులు ఉండడానికి ఇబ్బంది ఉందో వాళ్ళన్నీ మా గ్రామ నాయకులు చూస్తారు, లిస్ట్ రాస్తారు, అది మాకు తీసుకొస్తారు. మేము ఎమ్మెల్యే గారి దృష్టి తీసుకుపోయి మీ అందరికీ ఇల్లు వచ్చే విధంగా కృషి చేస్తామని అందరికీ ధన్యవాదాలు. కేసీఆర్ పార్టీ లాంటి రాష్ట్రంలో లేదు, దేశం ఉన్నది, సోనియమ్మ ఉన్నదా. సోనియమ్మ చెప్పింది మనకు చేయాల్సి వస్తుంది. ముఖ్యమంత్రి గారు చెప్పి ఇల్లు మండలి చెప్పింది ఇల్లు ఇస్తాం, మీకు పింఛన్లు ఇవ్వమంటే పింఛన్లు ఇస్తారు. ఇవన్నీ రుణమాఫ్ చేయమన్నా రుణమాఫ్ చేసినాం. 500 సిలిండర్లు మన ప్రియాంక గాంధీ 500 సిలిండర్ పథకం తెచ్చాం. ఈ విధంగా ఏవైతే చెప్పినామో అన్నీ, ఎందుకంటే అధిష్టానం ఉంటుంది, అధిష్టానం ద్వారా మన ముఖ్యమంత్రి గారు ఖచ్చితంగా అన్ని కార్యక్రమాలు మాట ఇచ్చిన సంక్షేమ పథకాలు అన్నీ మేము ఖచ్చితంగా అమలు చేస్తామని మీ అందరూ తెలియజేసుకుంటూ, ఇంకోటి అభివృద్ధి కార్యక్రమాలు కూడా మన గ్రామంలో మనం అదేవిధంగా మేము కోడళ్ళకు 2500 పింఛన్ ఇస్తామని మాట ఇచ్చినాం. ఎందుకంటే ఒకటొకటి చేసుకుంటూ పోతున్నాం. అప్పుల పాలున్న తెలంగాణను మిత్తులు కట్టుకుంటా ముఖ్యమంత్రి గారు 18 గంటలు పనిచేస్తున్నాడు 6 నిమిషాలు. కాబట్టి మనం కూడా కొంచెం ఓపిక పట్టాలి. ఖచ్చితంగా 25